తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కలిసి రేపు జూన్ 5వ తేదీన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో విజయవాడ లయోలా కాలేజీలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ భారీ బహిరంగ సభకు మన మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ హాజరు కావాలని మేము అందరినీ వేడుకుంటున్నాం. ఎందుకంటే మన మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అనేక సమస్యలు ఉన్నాయి. మనం చెక్ పోస్టుల్లో డ్యూటీలు చేస్తూ కోట్లు సంపాదిస్తూ మార్కెట్ కమిటీలు అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నాం. కానీ ప్రభుత్వం మనల్ని ఎప్పుడూ కూడా చెల్లచూపు చేస్తూ ఉంది. 13,087 రూపాయల జీతంతో మన కుటుంబాన్ని నెట్టుకుని వస్తున్నాం. రేషన్ కార్డులు అప్లై చేసుకున్నా కూడా రేషన్ కార్డులో గత ప్రభుత్వంలో మనందరికీ ఆప్కాస్ అని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ పరిధిలో ఉండటం వలన మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా సిఎంఎఫ్ఎస్ కోడ్ పరిధిలో తీసుకోవడం జరిగింది. ఆ సిఎంఎఫ్ఎస్ కోడ్ పరిధిలో ఉండటం వలన మనకి రేషన్ కార్డులు అమలు జరగడం లేదు. అయితే ఎందుకు అమలు జరగడం లేదు మనం అధికారులను ప్రశ్నిస్తుంటే, మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు, ఆఫీసులో ఉన్నారు కాబట్టి సిఎంఎఫ్ఎస్ కోడ్ మీకు వర్తిస్తుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తుంది, మీరు రేషన్ కార్డు తీసుకోవడానికి అనర్హులని చెప్పి చూపిస్తుంది. ఆ రేషన్ కార్డులో మా తల్లిదండ్రుల ఫోటోలు, మా పిల్లల ఫోటోలు ఉండడం వలన తల్లిదండ్రులకు వచ్చి పెన్షన్ రావట్లేదు. అలాగే మా పిల్లలకు కూడా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటివి కూడా ఈ సిఎంఎఫ్ఎస్ కోడ్ పరిధిలో ఉండడం వలన కట్ అయిపోయింది. అందుకని రేపు జూన్ 5వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభలో మన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మన గౌరవ అధ్యక్షుడు ఏపీజీఏ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో మనందరం కూడా ప్రభుత్వాన్ని ఈ డిమాండ్లు నెరవేర్చాలని మనం కోరుకుందాం. అలాగే మనకి ఏదైతే మినిమం టైం స్కేల్ వర్తించేయాలని కోరుకున్నామో అది మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సూపర్వైజర్లు, రైతు బజారు డిఈఓలు, మన డిఈఓలు అందరికీ కూడా, వాచ్మెన్, అటెండర్, యాడ్ అసిస్టెంట్ అందరికీ కూడా వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని మనం అడుగుదాం. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రేషన్ కార్డు గురించి మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని మనం ఆ సభ వేదికగా ప్రభుత్వం తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.